సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. రాంబాబు అనే వ్యక్తి మరో 20 మందితో కలిసి ఈ నెల 18న జ్యువెలరీ షాప్ యజమాని హరిరామ్ను మోసం చేశారు. బంగారం తక్కువ ధరకి ఇస్తామని నకిలీ బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. ఇద్దరు కూర్చుని డీల్ మాట్లాడుతుండగా రాంబాబు టీంలోని మెంబర్స్ ఎస్ఓటీ పోలీసులమంటూ దాడి చేశారు. హరిరామ్ తెచ్చిన 72 లక్షలతో పరారయ్యారు. ఆ డబ్బుతో వెళుతున్న దొంగలను జేబీఎస్ దగ్గర బైక్ రికవరీ ఏజెంట్స్ పట్టుకుని సీజ్ చేసింది. బైక్ ఫైనాన్స్ లో ఉంది అంటూ చెకింగ్ చేశారు. బ్యాగ్ లో భారీగా డబ్బు ఉండటం చూసి వారిని బెదిరించి బ్యాగ్ తీసుకుని గోవా పరారయ్యారు. వ్యాపారి ఫిర్యాదుతో మొదటి నుంచి కేసు చేజ్ చేసిన పోలీసులు గోవాలో రికవరీ ఏజెంట్లు సహా మొత్తం 20 మంది నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 43 లక్షలతో పాటు 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేస్తానికి చాలా మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ కేస్, ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్, especially North Zone task force team has worked out a lot, and along with our local Mahankali division teams, market, SHO, DI, SIs, so multiple teams form అయ్యి ఇట్లా ఇన్ని CCTVs, more than 100 పైన CCTVs ని చెక్ చేస్తూ CDR అనాలిసిస్ చేస్తూ ఆ ఏరియాలో ఎట్లాంటి వెహికల్స్ తిరిగినాయి. ఆల్సో వీళ్ళు వచ్చిన 4-వీలర్ బండి ఇనీషియల్గా ఏది వేసుకొచ్చారో అది రెంట్ మీద తీసుకున్న బండి. సో ఆ ఓనర్ని ట్రేస్ చేస్తాం జరిగింది. ఆ ఓనర్ త్రూ ఎవరికి ఇచ్చారు. సో ఇట్లాంటి చాలా రకాలుగా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ వేర్ యూస్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా ఒక క్యాష్ ఆల్మోస్ట్ ఒక 43 lakhs plus amount was recovered through multiple sources, because they had distributed the amount within 2 days. They distributed the amount to